అందరికీ నమస్కారం. నా పేరు చేకూరి చైతన్య, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం జిల్లా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారికి 2 ఓట్లు కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన మీద తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఆయన పదవికి రాజీనామా చేయాలి. ఆయన పదవికి రాజీనామా చేసేంత వరకు నేను నిద్రపోనని మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నటువంటి ఓటర్ లిస్టులకు సంబంధించిన దాంట్లో ఓటు నమోదు ప్రక్రియ అన్నది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. అయితే 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి పదవికే రాజీనామా చేయాలి అనడం చాలా హాస్యాస్పదం సార్. ఎందుకు తెలంగాణలో 2 ఓట్లు కలిగి ఉన్న ఓటర్లు వేలాది మంది ఉండి ఉంటారు? అది ఎందుకు ఉంటారు ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించుకోగలిగితే మనకు కొంత అర్థం కావడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మీరు సిర్పూర్ నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ క్యాండిడేట్గా పోటీ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మీరు అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఆ అఫిడవిట్లో మీరు ఓటర్గా నమోదై ఉన్న ప్రాంతం సిర్పూర్ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ నెంబర్ 93, సీరియల్ నంబర్ 963లో మీ ఓటు నమోదైనట్టుగా అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. సంతోషం. అలానే 6 నెలల తర్వాత జరిగినటువంటి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నాగూర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి మీరు అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. అది బీఆర్ఎస్ పార్టీగా పోటీ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలోకి మీరు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో మీరు అలంపూర్ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ నెంబర్ 272, జెడ్పీహెచ్ఎస్ హరిజనవాడ, అలంపూర్ పోలింగ్ స్టేషన్లో సీరియల్ నెంబర్ 1339లో నమోదైనట్టుగా మీరు అఫిడవిట్ ఇచ్చారు. ఈ 6 నెలల కాలంలోనే మీ ఓటు ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిందా సార్? ఇక్కడ ఓటు హక్కు కలిగి ఉన్నారు, ఇక్కడ ఓటు హక్కు కలిగి ఉన్నారు. మీరే 2 ఓటు హక్కులు కలిగి ఉన్నారు. అలానే 2002 ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన ఓటర్ లిస్టులో మీ ఓటు కూడా అలంపూర్ నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 41, సీరియల్ నెంబర్ 112లో కూడా మీరు ఓటర్గా నమోదై ఉన్నారు. అంటే మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిన ఓటర్ అఫిడవిట్లకు సంబంధించి ఒకటేం సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నట్టు, రెండోదేం అలంపూర్ నియోజకవర్గంలో ఉన్నట్టు 2 ఓట్లు కలిగి మీరే ఉన్నారు. అయితే ఈ 2 ఓట్లు కలిగి ఉండడం అన్నది అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ లిస్టులను ప్రాపర్గా మెయింటైన్ చేయటం వల్ల జరిగే తప్పిదమే తప్ప ఇంటెన్షనల్గా 2 ఓట్లు ఉండాలా, 2 చోట్ల ఓటు హక్కు ఉపయోగించుకోవాలని మీరు ఓటు నమోదు చేసుకున్నట్టుగా మేమైతే భావించడం లేదు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓటర్గా నమోదైన అనేక మంది ప్రజలు 2 చోట్ల ఓటు కలిగి ఉండడం అన్నది సాధారణం. తెలంగాణలో పెళ్ళిళ్ళైన స్త్రీలకు మొదటగా 18 సంవత్సరాలు నిండినప్పుడు వాళ్ళ సొంత గ్రామంలో వాళ్ళ ఇంటి పేరుతో ఓటర్గా నమోదు చేసుకుంటారు. పెళ్ళైన అనంతరం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం హిందూ మ్యారేజ్ చేసుకున్నప్పుడు తల్లిదండ్రుల ఇంటి పేరు మారి అత్తగారింటి పేరు మారినప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడే సబ్ రిజిస్ట్రార్ సంబంధించిన దాంట్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్లో భాగంగానే ఇంటి పేరు మారి అత్తగారింటి పేరు వచ్చింది. అత్తగారింటికి వలస వచ్చినప్పుడు, అత్తగారింటికి ఆ స్త్రీ వచ్చినప్పుడు ఆ గ్రామంలో కూడా ఓటర్గా నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఇలా కొన్ని లక్షలాది మంది యువతలు తమ ఓటు హక్కుని తమ గ్రామంలో ఉంచిద్ది, తర్వాత తమ అత్తగారి గ్రామంలో కూడా ఓటర్గా నమోదు చేసుకుంటూ ఉంటారు. అది ఇంటెన్షనల్గా 2 చోట్ల ఓటు హక్కు నమోదు చేసుకోవాలనే
దాంట్లో భాగంగా చేసుకున్న ప్రక్రియ కాదు. వాళ్ళకున్న ఆ సిచ్యువేషన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మాత్రమే ఓటు హక్కుని ఓటర్గా నమోదు చేసుకుంటారు. కాబట్టి మీరు చెప్పిన లాజిక్ ప్రకారం ఇప్పుడు ఇట్లా ఓటర్గా ఉన్న నమోదైన తెలంగాణలో ఉన్న లక్షలాది మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనా సార్? మీరు మాట్లాడేదానికి కనీసంగా కొంత లాజిక్ను కూడా జోడించి మాట్లాడితే బాగుండిద్దని ఈ సందర్భంగా నేను సూచిస్తున్నా. ఇంకా ఆయనే కాకుండా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్ గారికి కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో తనకు కూడా రెండు నియోజకవర్గాలలో ఓటర్గా నమోదై ఉన్నారు. ఆయనను కూడా ఇప్పుడు అరెస్ట్ చేసి సంవత్సరం పాటు జైల్లో పెట్టాలని మీరు డిమాండ్ ఏమన్నా చేస్తారా సార్? ఆయనకు సంబంధించి పాలేరు నియోజకవర్గం 69వ పోలింగ్ స్టేషన్ 867 సీరియల్ నెంబర్లో ఒకచోట ఓటర్గా నమోదై ఉన్నాడు. అలాగే 280 ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం 146 పోలింగ్ స్టేషన్ 459 సీరియల్ నెంబర్లో కూడా ఓటర్గా నమోదై ఉన్నాడు. 2002లోనే 2 చోట్ల ఓటర్గా నమోదై ఉన్నాడు కాబట్టి ఆయన పైన కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి, సంవత్సరం పాటు జైల్లో పెట్టాలని మీరేమైనా డిమాండ్ చేస్తున్నారా సార్? కాబట్టి న్యాయం అనేది అందరికీ ఒకే రకంగా వర్తించాలి. ఇంటెన్షనల్గా 2 చోట్ల ఓటు నమోదు చేసుకొని ఇంటెన్షనల్గా 2 చోట్ల ఓటు హక్కును ఉపయోగించుకున్న వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేయటంలో అర్థం ఉంటుంది తప్ప మీరు ఎక్కడో ఒక చోట ఈడ నమోదై ఉన్నది ఆ చోట ఈ చోట ఉన్నది కాబట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇక మీరు అనేక సందర్భాలలో స్వేరు అనే నెట్వర్క్ని నిర్మించి నామకరణాలు చేసుకుంటూ ఎవరైతే తమ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి స్వేరు అని ఒక సుపీరియారిటీలోకి తీసుకెళ్లాలా అందరిలోకని మీరు ప్రయత్నం చేశారు, సంతోషం. కానీ అలంపూరు నియోజకవర్గం మీరు ఓటర్గా 2002లో నమోదు చేసుకున్న అలంపూరు నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ 41, ప్రజెంట్ వచ్చేసి 272 పోలింగ్ స్టేషన్కి సంబంధించిన పేరు హరిజనవాడ జెడ్పీహెచ్ఎస్ హరిజనవాడ అలంపూరుగా ఉన్నది. హరిజనవాడ అని మీరు నివసించిన ప్రాంతం పేరును కూడా మీరు మార్చడానికి ప్రయత్నం చేయకుండా అదే పేరుగా ఈనాటికి కూడా ఉండడం అన్నది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ముందుగా ఆ హరిజనవాడ అనే పదజాలాన్ని, ఆ పదాన్ని మార్చడం కొరకు మీ ప్రాంతంలో ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఇట్లా చాలామంది నాయకులకు కావచ్చు, చాలామంది సామాన్యమైన ప్రజలకు కావచ్చు 2 చోట్ల ఓటర్గా నమోదయ్యి ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వాటిని బూచీగా చూపించి ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయాలి అనడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఆ విషయం తప్ప ఎలక్షన్ కమిషన్కి సంబంధించి తీసుకోవాల్సిన రీఫార్మ్స్ గురించి ఇట్లా ఓటర్లుగా 2 చోట్ల లేకుండా ఉండడం కోసం టెక్నాలజీని ఉపయోగించి ఇంకా రివిజన్ చేయడం కోసం పర్ఫెక్ట్ ఓటర్ లిస్టు బయటికి రావడం కొరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీరు సూచనలు ఎలక్షన్ కమిషన్కి చేస్తే బాగుండిద్ది తప్ప ఇటువంటి అర్ధరహితమైన ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల్లోకి చులకన భావంగా మారే ప్రమాదం ఉన్నది. కాబట్టి దయచేసి మీరు అటువంటి ఆరోపణలు కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్లో ఎలక్షన్ కమిషన్ ఏవైతే టిఎన్ శేషన్ గారు తీసుకొచ్చిన రీఫార్మ్స్ ఉన్నాయో అంతకి గొప్ప రీఫార్మ్స్ చేయడం కొరకు ఏవైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సూచించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలానే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కూడా కాపాడుకోవడం కొరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏవైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తుందో ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ను మొత్తాన్ని ఫిల్ చేసి తమ బిఎల్ఓలకి ఇచ్చేసి ఒక్కచోట మాత్రమే ఓటు హక్కుని నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.